హలో! ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయే కంటెంట్ ఏంటంటే, వాట్ టైప్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. సో, అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్‌గా మన ఎడ్యుకేషన్ అయిపోయి మనం బయటకొచ్చాము. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనుకుంటున్నాం. అలాంటి టైంలో మనకి ఏ రోల్స్ ఇస్తారు, ఏంటో ఏమీ తెలీదు. కానీ మనమైతే సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలనుకుంటున్నాము. అప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి? ఎలా ఉంటుంది జాబ్? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. సో, ఇప్పుడు మీరు గనక ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, వాట్ టైప్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడెడ్ ఇన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ? సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెష్‌గా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చారనుకోండి బయటకి జాబ్ చేయాలనుకుంటే, మనకేమైతుందంటే మీరు ఒక కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంది. ఏదో ఒకటి ఎంఎన్‌సీనో, స్మాల్ స్కేల్ కంపెనీ ఏదైనా గానీ మిమ్మల్ని ఒక కంపెనీ హైర్ చేసుకుంది. సో, హైర్ చేసుకున్నప్పుడు అంటే మీకు జాబ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు ఒక ఫ్రెషర్ అయితే కంపెనీ డిసైడ్ చేస్తది మీకు ఏ రోల్ ఇవ్వాలి అనేది. అంటే వాళ్ళ దగ్గర ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రోల్‌లో మిమ్మల్ని తీసుకెళ్ళి పెడతారు. మీరు అదే రోల్‌లో ఫాలో అవుతారు. మీకు ఏమంటారు నాలెడ్జ్ వచ్చే కొద్దీ, మీకు ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటే టెక్నాలజీ కానీ, ఏదన్నా గానీ మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటే యూ కెన్ చేంజ్ ఆర్ మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే ఉన్న టెక్నాలజీనే బావుంది అనుకుంటే అందులోనే గూడా కంటిన్యూ అవ్వచ్చు. ఆ రోల్‌లోనే కంటిన్యూ అవ్వచ్చు. అలా ఉంటుంది. సో, ఇప్పుడు మనకి రోల్స్ 2 టైప్స్ ఉంటాయి మేజర్‌గా. అవి ఏంటి అంటే టెక్నికల్ రోల్స్ వర్సెస్ ఫంక్షనల్ రోల్స్ మనం చూస్తున్నాం. అసలు టెక్నికల్ రోల్స్ ఏంటి? ఫంక్షనల్ రోల్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకప్పుడు క్లియర్‌గా అర్థమవుతది. ఏంటి మనము ఈ రోల్స్ ఏంటి అనేది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక కాఫీ షాప్ కొత్తగా ఓపెన్ చేస్తున్నాను. నాకొక సాఫ్ట్‌వేర్ కావాలి. అంటే నా దగ్గర పర్ డే ఎన్ని కాఫీస్ సేల్ అయితున్నాయి? ఏ టైప్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి? ఆ లిస్ట్ అంతా నేను కస్టమర్‌కి చూపించుకోవాలి. అండ్ ఆన్‌లైన్ ఆర్డర్ కావాలి. లేదు ఆఫ్‌లైన్‌లో అయినా సరే నేను మొత్తం మెనూ ప్రిపేర్ చేసుకొని వచ్చిన కస్టమర్స్‌కి ఆ లిస్ట్ చూపిస్తే వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని ఎంత సేల్ అయింది? మనకి ఎన్ని కాఫీ సేల్ అయ్యాయి? ఎంత అమౌంట్ మనకు వచ్చింది? మనం ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాము? మనకి లాస్ ఎంత? ప్రాఫిట్ ఎంత? ఇవంతా చూసుకోవాలి గదా! సో, వీటన్నిటికి నాకొక సాఫ్ట్‌వేర్ కావాలి. ఇవన్నీ నేను సిస్టమ్‌లో ఆపరేట్ చేయాలి. పూర్వం మనకేంటంటే సిస్టమ్‌లో కాకుండా పేపర్‌లో అన్నీ నోట్ చేసుకోవడం వల్ల క్లమ్జీగా ఉండేది. ఇప్పుడు మనకేంటి సిస్టమ్స్ వచ్చేసాయి, సాఫ్ట్‌వేర్స్ వచ్చేసాయి కాబట్టి సిస్టమ్‌లో అన్ని ఎంట్రీస్ అవ్వాలి. నాకు సాఫ్ట్‌వేర్ కావాలి. ఈవెన్ మీరు ఫ్యూచర్‌లో బ్రాంచెస్ ఎలాబొరేట్ చేయాలన్నా కూడా ఒక దగ్గర కూర్చొని మీరు మేనేజ్ చేయొచ్చు. ఒక సాఫ్ట్‌వేర్‌తోనే. ఈ పలానా బ్రాంచ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్రాంచ్‌లో ఎన్ని జరుగుతున్నాయి? బెంగుళూరు బ్రాంచ్‌లో ఎన్ని సేల్ జరిగాయి? మనకెంత ప్రాఫిట్ వచ్చింది? మనం ఎంత ఇన్వెస్ట్ చేశాము? ఇలా క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మనకొక సాఫ్ట్‌వేర్ సిస్టమ్ కావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గరికెళ్ళి నేను కాఫీ షాపు కొత్తగా ఓపెన్ చేస్తున్నాను. నాకొక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసి ఇవ్వమని అడుగుతాను. అంటే నేనిప్పుడు క్లయింట్ మన సాఫ్ట్‌వేర్ కంపెనీకి నేనొక క్లయింట్‌ని. కాఫీ క్లయింట్‌నన్నట్టు. అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏం చేస్తదంటే, ఈ ఒక కాఫీ షాప్‌కి సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడానికి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే మ్యాన్ పవర్ అనేది డిఫరెంట్ రోల్స్ లాగా డివైడ్ చేసుంటారు. ఏంటంటే, ఇప్పుడు ఒక్క పర్సనే క్లయింట్ దగ్గరికెళ్ళి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్ వాడుతున్నారు, అండ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ మీది? మీకు పర్ డే సేల్ యావరేజ్‌గా ఎంత జరుగుతుంది? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎలా మీకు మూవ్‌మెంట్ జరుగుతుంది? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి ఒకరు గ్యాదర్ చేసుకుంటారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ చేసుకుంటారు. అండ్ రిపోర్ట్స్ మనకు లాస్ట్‌లో ఏంటంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఎంత లాస్ వచ్చింది? రిపోర్ట్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డెవలప్ చేస్తారు. అలాగే మనకు ఇంకా ఈ డిఫరెంట్ టీమ్స్ లాగా డివైడ్ చేస్తారన్నట్టు టీమ్స్‌ని ఐ మీన్ ఎంప్లాయీస్‌ని డిఫరెంట్ టీమ్స్ లాగా డివైడ్ చేస్తది కంపెనీ. ఎందుకంటే ఒక్కరే వెళ్లి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని, వాళ్ళే తెచ్చి, వాళ్ళే సాఫ్ట్‌వేర్‌లోకొచ్చి ఐ మీన్ కంపెనీలోకొచ్చి, వాళ్ళే డెవలప్‌మెంట్ కోడింగ్ రాసి, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసి అలాగా ఒక పర్సన్ వల్ల ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ మేజర్
ఐ మీన్ మేజర్ ప్రోడక్ట్. అప్పుడు ఏం చేస్తదంటే మనకి సాఫ్ట్‌వేర్ కంపెనీ చిన్న చిన్న టీమ్స్‌గా డివైడ్ చేస్తదనమాట. డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్‌ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్‌కి ఒక టీమ్ ఉంది. సో వాళ్ళని బిజినెస్ అనలిస్ట్ అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్ అంతా తీసుకొనొచ్చి మనకు ఏమంటారు టెక్నికల్ పీపుల్‌కి ఇస్తారనమాట. సో ఐ మీన్ ప్రాజెక్ట్ మేనేజర్స్‌కి వాళ్ళకి ఇస్తారు. సో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏం చేస్తారు, వాళ్ళ కింద పనిచేస్తున్న టీమ్ మెంబర్స్‌కి అందరికి డివైడ్ చేస్తారు టాస్క్‌లుగా. డివైడ్ చేసి ఈ మన డెవలపర్స్ ఉంటారు గదా! ఈ డెవలపర్స్ అంటే సాఫ్ట్‌వేర్ కోడింగ్ అనేది రాస్తారనమాట. అంటే సిస్టమ్‌లో ఈ మాడ్యూల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ మాడ్యూల్, పర్చేజ్ మాడ్యూల్ ఇట్లా మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి గదా! వాళ్ళు కోడింగ్ అనేది రాస్తారు. రాసి సిస్టమ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తారన్నట్టు. అంటే మనకి ఈ కాఫీ ఎంటర్ చేయగానే ఎంత క్వాంటిటీ ఎంత తీసుకున్నారు, ఎంత అమౌంట్ అయింది, ఈ క్వాంటిటీకి ఇంత ప్రైస్ అయింది అనేసి మనం ఈ కాలిక్యులేషన్ పార్ట్ అంతా కోడింగ్‌లో రాస్తాం. ఈ కోడింగ్ రాసే వాళ్ళని టెక్నికల్ రోల్స్ కింద డివైడ్ చేస్తారు. ఎవరైతే రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని పైన హై లెవెల్‌లో లీడ్‌ని పీపుల్‌ని లీడ్ చేస్తుంటారో వాళ్ళందరూ ఫంక్షనల్ రోల్స్ కిందకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్నికల్ రైటర్ అంటే ఇప్పుడు మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్‌గా టెక్నికల్ పీపుల్‌కి ఇవ్వలేము. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు టీమ్‌లో, కొంతమంది ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఉంటారు, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసుంటారు. సో, ఇక్కడ మనకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర టెక్నికల్ రైటర్స్ ఉంటారు. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళేం చేస్తారంటే ఇంతమంది టీమ్ మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఈ యొక్క మాడ్యూల్‌ని డెవలప్ చేస్తారు. ఈ డెవలప్ చేసేసి ఏమంటారు సేల్స్ మాడ్యూల్‌ని డెవలప్ చేస్తారు. డెవలప్ చేసి వీళ్ళు మనకి అవుట్‌పుట్‌ని ఇవ్వగలరు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రాజెక్ట్ మేనేజర్స్. ఈవెన్ బడ్జెట్ ఎంతైతది, ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఇలాంటివన్నీ ప్రాజెక్ట్ మేనేజర్ ఇవంతా ఫంక్షనల్ రోల్స్ చూసుకుంటారు. అంటే పైపైన ఏం జరుగుతాయో. ఇది కూడా నాట్ ఏ స్మాల్ జాబ్. ఫంక్షనల్ రోల్స్ కూడా ఇట్ ఈస్ ఎ టిపికల్. ఎందుకంటే మనం రిక్వైర్మెంట్ తీసుకున్న దగ్గర కూడా ఏదైనా మిస్టేక్ చేసినా ఆహ్, అది మొత్తం బిజినెస్ మీద ఎఫెక్ట్ అయితది. సో, ఫంక్షనల్ పీపుల్ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ఏంటంటే మనకు వాళ్ళే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు రిక్వైర్మెంట్ తీసుకురావాలి. వాళ్ళు ఏ టెక్నాలజీ అయితే వాళ్ళే మనకి ఈవెన్ బడ్జెట్ కూడా డిసైడ్ అయితది ప్రాజెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకు ట్రెండింగ్‌లో ఉన్న టెక్నాలజీ యూజ్ చేయకపోతే మనకు అవుట్‌పుట్ అనేది పర్ఫెక్ట్ రాదు. అంటే అంత అక్యురేట్‌గా ఉండదు. మనము ట్రెండింగ్‌లో ఉన్నవి మనకి బడ్జెట్ కూడా మెయింటైన్ చేయాలా లేదా? చేయగలమా లేదా? మనకు వచ్చే ప్రాఫిట్‌ని బేస్ చేసుకొని అనేది కూడా వాళ్ళకి క్లారిటీ కావాలి. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఫంక్షనల్ పీపుల్ అనేవాళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. ఏ టెక్నాలజీ ప్రెజెంట్ బూమ్‌లో ఉంది మనకు. ఆ టెక్నాలజీకి ఇది ఎంత అమౌంట్ అయితది? ఎంతమంది అయితే సరిపోతారు మనకు? ఎంత ఎంప్లాయీస్ అయితే సరిపోతారు? ఇలాంటివన్నీ డిసైడ్ చేస్తారు. ఈ డిసైడ్ చేసే వాళ్ళనే ఫంక్షనల్ రోల్స్ కింద వేస్తారు. అది బిజినెస్ అనలిస్ట్ అంటారు, ప్రొడక్ట్ మేనేజర్ అంటారు. ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ రోల్స్ ఏమేమి వస్తాయంటే ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నికల్ రైటర్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అంటారు. అంటే మనకి యూజర్ అవుట్‌లుక్ ఎలా ఉండాలి ఇదంతా డిసైడ్ చేస్తారనమాట. వీళ్ళని ఫంక్షనల్ రోల్స్ అంటారు. అండ్ ఇంకా తర్వాత మనకు రిక్వైర్మెంట్స్ వన్స్ అంతా వచ్చిన తర్వాత మనం ప్రాజెక్ట్‌ని లైఫ్ సైకిల్స్ వైస్ ఆహ్, డివైడ్ చేసి డెవలప్ చేస్తాం. దాని కింద ఏమేమి రోల్స్ వస్తాయి మనకు సాఫ్ట్‌వేర్ డెవలపరు, ఇంజినీరు, క్వాలిటీ అష్యూరెన్స్ అంటే టెస్టింగ్ చేస్తారు. వెదర్ మనము డెవలప్ చేసిన కోడింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అయితుందా లేదా? సో, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ మెథడాలజీస్ ఉంటాయి. సో, ఆ మెథడాలజీస్ అన్నీ మనము పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశామా లేదా? ఇంకా సిస్టమ్ ఆర్కిటెక్ట్స్ అంటే హై లెవెల్‌లో ఉంటారు వీళ్ళు. వీళ్ళేంటంటే ఈ డెవలపర్స్ అంతా డెవలప్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ కొంతమంది టీమ్ మెంబర్స్ డెవలప్ చేశాక అవన్నీ మళ్ళా మెర్జింగ్ చేయడం ఉంటది. ఆ మెర్జింగ్ చేసి డిప్లాయ్ చేయడము, మనకి ఏదైనా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయడము, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అంటారు. వాళ్ళేంటి మళ్ళా మనకు ఏదైనా ఆహ్, అంటే పర్ఫెక్ట్‌గా రాలేదు అవుట్‌పుట్ అంటే దే విల్ ట్రై టు ప్రొవైడ్ అనదర్ సొల్యూషన్. అలాంటి అనదర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడము, ఇలా డెవలప్ చేయండి అని మనకు సజెషన్స్ ఇవ్వడము. ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వీళ్ళేం చేస్తారు, మనకు డేటాబేస్ మొత్తం మెయింటైన్ చేస్తారు. ఎలాగా బ్యాకప్స్ తీసుకోవడము, మనకు
ఏమంటారు క్వరీస్ రాయడం కానీ, ఏ టేబుల్‌లో ఎంత డేటా ఉంది, ఏ టైప్ ఆఫ్ టేబుల్స్ కావాలి, ఎన్ని టేబుల్స్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఈ సిస్టమ్ ఎన్ని కాలమ్స్ కావాలి, ఏంటి, ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది, అవన్నీ వచ్చేసి మనకు ఫంక్షనల్ వాళ్ళు తీసుకొస్తారు. తర్వాత అది సిస్టమ్‌లో ఏ డేటాబేస్ యూజ్ చేస్తాము, ఆర్కిలా, పోస్ట్‌గ్రేస్, ఐఎస్‌క్యూఎల్, ఏదో మైఎస్‌క్యూఎల్ ఏది యూజ్ చేస్తామనేది సిస్టమ్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వీళ్ళు డిసైడ్ చేస్తారు. డీబీఏ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ డేటాబేస్‌ని తీసుకొని ఆ క్వరీస్ రాసి అవంతా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో, ఇది మనకు ఓవర్‌వ్యూ ఏంటంటే టెక్నికల్ రోల్స్ అండ్ ఫంక్షనల్ రోల్స్. మేజర్‌గా మనకు ఒక సాఫ్ట్‌వేర్ అవుట్‌పుట్ బయటకి రావాలి అంటే బోత్ సాఫ్ట్‌వేర్ టెక్నికల్ వాళ్ళు ఉండాలి. అలాగే ఈవెన్ ఫంక్షనల్ రోల్స్ కావాలి. సో, మనమేంటంటే ఇప్పుడు ఇన్ కేస్ నేను నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఫంక్షనల్ రోల్‌కి చూజ్ చేసుకోవచ్చు. అది ఏంటి ఫ్రెషర్‌గా ఎళ్తే మీ చేతులు మేబీ మన చేతిలో ఆ చాయిస్ ఉండదు. ఇన్ కేస్ మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఎళ్తే మీరు షిఫ్ట్ అవ్వచ్చు. టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంకా వేరేది నేర్చుకొనైనా సరే మీరు షిఫ్ట్ అవ్వచ్చు. అది కంపెనీస్‌ని మూవ్ అయ్యేటప్పుడు అలాగా. ఇది మనకు ఓవరాల్‌గా టెక్నికల్ రోల్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ రోల్స్ అంటే ఏంటి? సో, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? ఆహ్, అనేది ఇది ఓవర్‌వ్యూ. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానంతే. ఇంకా చాలా చాలా టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఒకటే కాదు మనం క్లాత్ ఇండస్ట్రీ ఉంటుంది. ఈవెన్ ఫుడ్ బిజినెస్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలన్నా ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. దానికి డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఎలా ఉంటాయో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో అనేది ఇది ఒక బేసిక్ ఐడియా. ఇది నేను మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేయడానికి మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. థాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి ఈ వీడియో.